ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్. ఈరోజు మనం కొరమేను చేపల పులుసు ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇది నేను ఎప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటానో అదే స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ముళ్ళు అనేది చాలా తక్కువ అనమాట. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంటే పిల్లలకి కూడా మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. ముళ్ళు అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఒకటే ముళ్ళు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటి అని మనం ప్రాసెస్లో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, లైవ్ ఫిషెస్ చూస్తున్నారా, అన్నీ కూడా బ్రతికే ఉన్నాయి ఫ్రెండ్స్. అవి చూడండి అలా పడుకున్నట్లు ఉన్నాయి, కానీ కదిలిస్తే మాత్రం ఒక్కొక్కటి జంప్ చేసేస్తూ ఉన్నాయి. చూడండి, కదిలిచ్చినప్పుడు మాత్రం అవి అటు ఇటు మూవ్ అవుతున్నాయి, లేకపోతే ఏమీ లేనట్టు చక్కగా బొజ్జుని ఉన్నాయన్నమాట. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ఫిషెస్ని నీట్గా ఇలా కట్ చేసి చక్కగా బాగా నీట్గా, అంటే అది నేను రుద్దడానికి నా దగ్గర బండ లేదు ఫ్రెండ్స్. అయితే నేనేం చేశానంటే కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, దానిలో సన్నగా ఉండేది ఉంటుంది కదా, దాని మీద చక్కగా రుద్దేసాను అనమాట. రుద్దేసి ఉప్పేసి ఒక 4-5 టైమ్స్ వరకు నీట్గా క్లీన్ చేసుకున్న ఫిషెస్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ముందుగా ఒక పాన్ తీసుకుందాం. మనం ఎందులో చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ అనమాట తీసేసుకొని దానిలో నీట్గా కడిగి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ని వేసి ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుందాం. గ్రీన్ చిల్లీస్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. కాస్త పసుపు యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి 3 స్పూన్స్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. కాస్త ఘాటుగానే చేశాను, కూర మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఫిష్ కర్రీకి అంటే నాన్ వెజెస్కి ఆయిల్ కారం అనేది ఎక్కువ కావాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని 1.5 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. టామరిన్ జ్యూస్ ఫ్రెండ్స్, ముందుగానే చింతపండు నానబెట్టి జ్యూస్ తీసి పెట్టుకున్నాను. కాస్త కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకొని ఈ టామరిన్ జ్యూస్ వేసాం కదా, దాంతోనే వాటర్ని కూడా వేసుకుందాం. తగినంత వాటర్ వేసి తగినంత ఆయిల్ని యాడ్ చేసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే చూడండి ఫ్రెండ్స్, మనం ఈ ఫిష్ కర్రీ అనేది స్టార్టింగ్ మాత్రమే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక్కసారి కూడా మనం గరిటె అనేది పెట్టకూడదు. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మనం హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే అది బాగా కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఆఫ్టర్ 10 మినిట్స్కి మనకి చక్కగా అది కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా స్టార్ట్ అయినప్పుడు మనం ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోవాలి. అంటే తగ్గించేసి పెట్టుకొని కుక్ చేసుకుంటే లోపల వేసిన ఆనియన్స్ కానీ వెజిటేబుల్స్ కానీ లోపల ఫిష్కి మసాలా అంతా కూడాను చాలా బాగా పర్ఫెక్ట్గా పడుతుందన్నమాట. ఉప్పు కారం అనేది మనకి పర్ఫెక్ట్గా పడితే ఫిష్ అనేది చిదిరిపోకుండా, అంటే చితికిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పట్టుకోవడానికి ఏమన్నా హ్యాండిల్ ఉంటే ఓకే, అది గరిట అనేది మాత్రం అస్సలు పెట్టొద్దు. హ్యాండిల్ అనేది పట్టుకోవడానికి లేకపోతే అట్లీస్ట్ క్లాత్ అయినా సరే పట్టుకొని మనం ఈ విధంగానే తిప్పుకోవాలి. గరిట మాత్రం అస్సలు పెట్టకూడదు. ఓకే, బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం దగ్గరగా మనకి 45 మినిట్స్ వరకు పడుతుంది ఫ్రెండ్స్. అలా సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. వేసిన ఆనియన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి గ్రేవీ లాగా అయిపోతాయి అన్నమాట. బాగా కుక్ అయిపోయి చూడండి ఎంత చక్కగా టచ్ చేస్తే చక్కగా స్మాష్ అయిపోతుంది. అది కొంచెం చూడండి ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. ఈ విధంగా మనం చక్కగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా మనకి పైకి వచ్చేసింది. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. దీనిలో ఫైనల్లో మనం కొరియండర్ లీవ్స్ని యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకొని మరోసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. మీకు ఇష్టమైతే కొబ్బరి పొడిని కూడా వేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. కొబ్బరి పొడి వేసుకోవచ్చు, ధనియాల పొడి వేసుకోవచ్చు, బట్ నేను నా స్టైల్లో ఇలాగే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కొరమేను పులుసు రెడీగా ఉంది. మీరు ఏ విధంగా చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, పిల్లలకి మాత్రం ఫ్రెండ్స్ ఇది చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. దీంట్లో ముళ్ళు అనేది లేదు కాబట్టి మనం కూడా చాలా ధైర్యంగా పెట్టుకోవచ్చు. చిన్న పిల్లలకి కూడా చాలా బాగా
టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముళ్ళు అనేది ఉండదు కాబట్టి మనం చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం ఉండదు. కర్రీని మాత్రం ఉప్పు కారం అనేది మనం పర్ఫెక్ట్గా వేస్తే కర్రీ అనేది ఈ విధంగా మనకి ముక్క అనేది చిదిరిపోకుండా చాలా పర్ఫెక్ట్గా ఫిష్ కర్రీస్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఉప్పు కారం అనేది చూసి వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీలో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.